వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్. ప్రపంచ దేశాలతో పోటీ పడేందుకు సిద్ధమయ్యాం. 2047 నాటికి దేశ జీడీపీలో 10% వాటా అందిస్తాం. $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే మా బృహత్తర లక్ష్యమంటూ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభ ప్లీనరీలో సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. స్వాతంత్ర దినోత్సవం నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10% పెంచాలని అదే తమ లక్ష్యమంటూ పేర్కొన్నారు. తమ పోటీ చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ లాంటి దేశాలంటూ పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. పెట్టుబడుల సునామీ. ఎస్, తెలంగాణ నంబర్ 1. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి భారీగా దేశీ విదేశీ అతిథులు క్యూ కట్టారు. 3 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసుకుంటే కేవలం తొలి రోజే ఏకంగా 2.43 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను సొంతం చేసుకుంది మన తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఫ్యూచర్ సిటీలో జూ పార్కు పై వంతారాతో ఒప్పందం. ఇందులో భాగంగా వంతారా నిర్వాహకులు ఇక్కడ కొత్త జూ రూపకల్పన, సాంకేతిక, అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులపై మార్గదర్శనం అందించనున్నారు. వంతారా జూ పార్క్ ప్రపంచ స్థాయి జంతు సంరక్షణ, పునరావాస, శాస్త్రీయ నిర్వహణలో ప్రసిద్ధి చెందిన సంస్థ అని మనకు తెలుసు. మరి తెలంగాణలో ప్రతిపాదించిన కొత్త జూ దేశంలోనే కాకుండా ఆసియాలోనే ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అంతర్జాతీయ మోడల్ జూగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. బెంగాల్ ఎన్నికల కోసమే వందే మాతరంపై చర్చ. ప్రజల దృష్టిని మళ్లించేందుకే నెహ్రూ గారిని మోడీ టార్గెట్ చేస్తున్నారంటూ ప్రియాంక గాంధీ గారు నిప్పులు చెరిగారు. స్వాతంత్రోద్యమంలో నాడు నెహ్రూ గారు జైలు జీవితం గడిపారు. దేశం కోసమే జీవించారు, దేశం కోసమే మరణించారు. ఆయన నాడు ఇస్రో పెట్టకపోతే అసలు మంగళయాన్ ఎక్కడిది, డిఆర్డీఓ పెట్టకపోతే తేజస్ ఎక్కడుండేదంటూ ప్రశ్నించారు ప్రియాంక గాంధీ గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. గ్రీన్ ఎనర్జీలో పెట్టుబడులు 1.9 లక్షల కోట్లు. గ్లోబల్ సమ్మిట్ వేదికగా 14 సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు. 1,00,000 మందికి పైగా భారీగా ఉద్యోగ అవకాశాలు. విద్యుత్ శాఖపై గంట పాటు సెషన్. పిఎస్పి ప్రాజెక్టులో 45,650 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చిన మరిన్ని సంస్థలంటూ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా భవిష్యత్తు నిర్మించాలన్నదే తమ లక్ష్యమని, రేపటి తెలంగాణ కోసమే మా అడుగులన్నీ అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో ముందుకు దూసుకెళ్తున్నామంటూ పేర్కొన్నారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఏరోస్పేస్ డెస్టినేషన్ హబ్ గా మన హైదరాబాద్. మిసైళ్ల తయారీ నుంచి టెస్టింగ్ దాకా అన్ని ఇక్కడే. రాకెట్ల అభివృద్ధి నుంచి ఆయుధాల సరఫరా కూడా. విమానాల ఇంజిన్లకు విడిభాగాలు ఇక్కడే అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు హెలికాప్టర్ విడిభాగాల తయారీలో తెలంగాణ అమ్మాయిలు పార్టిసిపేట్ చేశారు. తెలంగాణ ఫ్లై హై, ద రైజ్ ఆఫ్ ఏరోస్పేస్ డిఫెన్స్ ప్యానెల్ డిస్కషన్ లో నిపుణులు పాల్గొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. నేడు సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని నాయకురాలు సోనియా గాంధీ గారు. సుదీర్ఘకాలం తెలంగాణ ఉద్యమానికి న్యాయం చేయాలనే ఆకాంక్షతో ఆమె తీసుకున్న నిర్ణయం ఫలితాలను ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నారంటూ పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పేర్కొన్నారు. రాజకీయంగా ఎంత నష్టం జరిగినా నాడు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఏకైక లక్ష్యంతో ఆమె తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి రాష్ట్రాన్ని ఇచ్చారంటూ కొనియాడారు. అందుకే సోనియా గాంధీ గారి ప్రస్తావన లేకుండా తెలంగాణ రాష్ట్రం గురించి మనం ఎప్పటికీ మాట్లాడుకోలేం. గాంధీజీ మార్గదర్శనంలో ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్లుగా ప్రజాపాలన అందిస్తూ విజయోత్సవాలతో ప్రజల మన్ననలతో దూసుకుపోతుందంటే అదంతా సోనియా గాంధీ గారి చలవేనంటూ పేర్కొన్నారు పిసిసి చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు.